చలో గుంటూరు కంచర్ల వారి వివాహానికి మంచిర్యాల నుంచి గుంటూరుకు వెళ్దాం. జీటీలో ప్రయాణం మొదలైంది. భారతదేశంలో మరొక బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అయిన బెజవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఈ బెజవాడ రైల్వే స్టేషన్ గొప్పతనం ఏంటంటే ఇది బ్రిటిష్ వారి కాలంలో 1888వ సంవత్సరంలో స్థాపించబడింది. ప్రస్తుతానికైతే 10 ప్లాట్ఫామ్స్, 24 ట్రాక్స్తో ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇదిగో చూడండి స్టేషన్ ఎలా ఉందో. ఒకసారి ట్రాక్స్ వైపు చూడండి, ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో. చాలా అద్భుతంగా ఉంది కదా. అసలు ఈ పెళ్ళికి వెళ్ళడానికి కారణం ఏంటి ఒకసారి చూద్దాం. అయితే ఈ పెళ్ళికి వెళ్ళడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే ఈ కుటుంబం మాకు బంధువులు కారు, కానీ వీరితో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు వృత్తిరీత్యా టీచరు. అయితే ఆమె నాకు చదువు చెప్పలేదు, కానీ ఆమె నాకు జీవిత పాఠాలు నేర్పించింది. ఆమె దగ్గర ఒక చిన్న వాలంటీర్గా నేను ఉద్యోగాన్ని చేస్తూ ఉండేదాన్ని. నాకు ఇంటర్ తర్వాత చదువుకోవడానికి ఇంటి పరిస్థితులు బాగోలేనప్పుడు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆత్మీయ మద్దతును కూడా ఇచ్చి బలమైన ప్రోత్సాహంతో నేను ఉన్నత చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ఆమె దయ వల్లే నేను ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. అయితే ఒక విషాదకరమైన విషయం ఏంటంటే ఆ టీచర్ గారు ఇప్పుడు మన మధ్యన లేరు. గత సంవత్సరమే ఆమె మరణించారు. అనివార్య కారణాల వల్ల నేను ఆమెను చివరి చూపు చూడలేకపోయాను. కానీ ఆ టీచర్ గారి భర్త గుర్తుపెట్టుకొని మరీ నన్ను వారి కుమారుని పెళ్ళికి ఆహ్వానించారు. నేను నా భర్త ఈ పెళ్ళికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ఈ రకంగానైనా ఆ కుటుంబాన్ని మరోసారి కలిసి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, వారి కుటుంబంతో కలిసి సంతోషించడానికి అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాం.